వెల్కమ్ టు వంశీ టీవీ. కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం రాజావారు రాణివారు. ఆ తరువాత పలు చిత్రాలలో నటించినా కూడా పెద్దగా విజయం సాధించలేదు. అతను నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓ మోస్తారుగా ఆడింది. ఈ రెండు సినిమాలు మినహా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు తాజాగా కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కా అనే సినిమాతో రాబోతుంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మంచి బజ్నే క్రియేట్ చేసింది. అయితే వరుస ఫ్లాప్లతో మార్కెట్ లేని హీరో కిరణ్ తో ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎంతవరకు సేఫ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న హీరోలు సినిమాలను థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు చూస్తున్నారా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలు రిలీజ్ అయి మంచి టాక్ వచ్చినా ఒక్కోసారి బాక్సాఫీసు వసూలు మాత్రం డల్ గానే ఉంటున్నాయి. అయితే పెద్ద సినిమాలు మినహా చిన్న సినిమాలను అందరూ దాదాపుగా ఓటీటీ ద్వారా చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది కా సినిమాకు చాలా క్రేజీ ఆఫర్స్ వచ్చాయని 12 కోట్ల బిజినెస్ అయిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సీడెడ్ హక్కులు అత్యంత ఫ్యాన్సీ రేట్ వచ్చిందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమని తెలియాల్సి ఉంది. మరికొంతమంది ఇది కూడా పబ్లిసిటీ మార్కెట్ స్ట్రాటజీ అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో నైనా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాలని ఆశిద్దాం.